ఎవరిని ఎంత నమ్మాలో అంతే నమ్ము. మనోళ్లే కదా అని అతిగా నమ్మితే మోసం రుచి చూపించి జీవితంలో కోలుకోలేని దెబ్బలు తీస్తారు. ఎవరిని ఏడిపించవద్దు. ఏ కన్నీటి ఉసురైనా వెన్నంటే వేటాడుతుంది. జన్మ జన్మల వరకు కర్మఫలమే. ఏదో గూట్లో గువ్వలా బ్రతికేద్దాం అనుకోకూడదు. గుహలో సింహంలా బ్రతకాలి. దేవుడు ఎప్పుడూ చెడుని ఆపడు, మంచికి బలాన్నిస్తాడు అంతే. భార్య అంటే భర్తలో సగభాగం అంటారు కదా. మరి భార్యను బాధ పెడితే తనకు తాను బాధించుకున్నట్లే కదా. మన దగ్గర ఉండదనే కదా రెండో అమ్మగా భార్య వచ్చింది. అర్థం చేసుకోండి.